మీరు మీరంటే కొంచెం అభిమానం ఉండేది. మీరు నచ్చేవాళ్ళు. మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు. అండ్ మిమ్మల్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసాను. మీరు మీరు ఏమో నెగెటివ్‌గా అనిపిస్తున్నారు నాకు. నమస్తే మా అమ్మ అందరికి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి వినండి. ఈ ప్రపంచంలో నా అన్వేషణ గాడి కంటే ఎదవ ముండా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికీ నా అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న హిందువులు. అరే హిందువుల్ని ఎన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు సిగ్గు శరం మానం ఉందా? ఈ మధ్య కాలంలో నాన్ వేషన్ అయితే కనుక ఒక ఇన్వాల్వ్ కాని విషయంలో అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే చేసుకున్నాడు. దాంతో అయితే సోషల్ మీడియాలో ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాన్ వేషన్ అయితే టార్గెట్ చేసి ఖచ్చితంగా అయితే లేవాలని చూస్తున్నారు. అతను ఏంటంటే కనుక మన గరికపాటి గారిని అలాగే శివాజీ గారిని అయితే పచ్చి బూతులు మాట్లాడారు. ఒకసారి వీడియో రివీల్ చేస్తాను చూడండి. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంబిషన్ అతనితో తేలిపోయిన లంజా కొడుకు వారు చెప్పడం మీరు వినరు. ఇంతవరకు నాన్ వేషన్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిన కూడా నాన్ వేషన్ చేసి చాలా మంది కరెక్ట్ గానే ఉండేది. కానీ ఇవాళ శివాజీ వచ్చేసి ఆడవాళ్ళు ఇలా దుస్తులు వేసుకోకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అని ఒక కమెంట్ అయితే వదిలాడు. దాన్ని పట్టుకొని గరికపాటి గారిని, శివాజీని నానా బూతులు అయితే తిట్టాడు. అది కాక ఇంకా మన హిందూ ధర్మంలో సీతాదేవిని, ఇంకా ద్రౌపది దేవిని, వీళ్ళందరినీ అయితే నానా మాటలు అయితే మాట్లాడాడు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అన్ఫాలో చేయడం అయితే మొదలు పెట్టాడు. ఇప్పటికీ దాదాపు 4 లక్షల మంది దాకా అయితే తగ్గిపోతూ వస్తున్నారు. ఒకసారి చూడండి అది కూడా. నాన్ వేషన్ అన్న డౌన్ ఫాల్ ఏమైనా స్టార్ట్ అయిపోయిందా? మ్యాటర్ ఏంటంటే 25.1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇప్పటికైతే ఒక 30,000 మంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసేసారు. ఎందుకంటే హిందూస్ రేప్ చేస్తున్నారు అండ్ అలాగే కొంచెం మతాలని అండ్ సీతాదేవి గారిని ఎక్సెట్రా అన్ని మిక్స్ చేశారు కాబట్టి హిందూస్ కూడా చాలా మంది ఎగెనిస్ట్ అయిపోయారు. అలా 30,000 మంది అయితే రిలీజ్ అయిపోయి అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా నువ్వు వేరే విషయం. సో ఇది మామ, ఇంకా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నాన్ వేషన్కా లేకపోతే శివాజీకా లేకపోతే హీరోయిన్స్ డ్రెస్సెస్? జనాలు నిన్ను ఏదైతే చూసి నీళ్ళు నచ్చిందో అది నువ్వు మాత్రం మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని హిందూ ధర్మం గురించి బుద్ధి బుద్ధి మాట్లాడితే ఇప్పుడు చాలా మంది నువ్వు ఎప్పుడు ఇండియాకి వస్తావో, ఎప్పుడు నిన్ను లేకొద్దామా అని చూస్తూ ఉంటారు. నువ్వు అసలుకి ఒక మాట అనే ముందర చూసుకోవాలి కదా. నువ్వు ఎంత మటుకు నువ్వు పెద్ద యూట్యూబర్ అయితే మాత్రం వాడిని పట్టుకొని ఈయన్ని పట్టుకొని నీకు బుద్ధి బుద్ధి మాటలు మాట్లాడితే కనుక ఎవడైనా ఎందుకు ఊరుకుంటారు? ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఇప్పటికీ చాలా మంది, ఒక మిడిల్ క్లాస్ ఆడపిల్ల ప్రతి ఒక్కరు ఇప్పటికీ నీతో చాలా మంది డిబేట్లో ఉన్నారు. ఇంటర్వ్యూలు కానీ, సోషల్ మీడియాలో కానీ, మీడియా రిపోర్ట్లు కానీ, న్యూస్ కానీ, ఎంతమంది నేను టార్గెట్ చేసినా అంతమంది నేను టార్గెట్ చేసి ఉంటారు. ఎందుకు? నువ్వు చేసిన తప్పటాంటిది. ఇప్పుడు నీకు తెలిసిన దాని గురించి నువ్వు తెలియాలి. ఇప్పుడు నువ్వు బయట తిరుగుతావు, బయట దేశాలలో వాళ్ళకు అక్కడ వాళ్ళు బట్టలు తక్కువ వేసుకోవడము, బట్టలు లేకుండా తిరగడము వాళ్ళ యొక్క సాంప్రదాయము. మన ఇండియాలో సాంప్రదాయం ఏంది? చీర కట్టుకోవడము, ఒంటి నిండా డ్రెస్ వేసుకోవడము. ఇది మానేసి మీరు రండి బయటకు వచ్చి మాట్లాడండి. ఏం మాట్లాడతారు? జనాలు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని అలా పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు. కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు గాని ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను. నేను తిరిగిన విజ్ఞానం, నేను చదివిన, నేను మాట్లాడినవి అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు. మీరెవరు? వాళ్ళు గెన్నెలు పట్టుకొని నా కోసం తిరిగితేనే మధ్యలో దీంట్లో ఒక అమ్మాయి టీ షర్ట్లు ప్యాంట్లు వేసుకొని తిరిగితే బయట ఎవడన్నంటే పరువు తక్కువైందని చెప్పి అమ్మాయిని కొడతారు. ఇదే ఫారెన్ కంట్రీ కాదు కదా. నువ్వు చెప్పినట్టు అమ్మ పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగు అది అని చెప్తే అందరిలో ఒప్పుకోరు కదా. నీకంటే పెళ్ళాం లేదు, పిల్లోళ్ళు లేదు, ఏమీ లేదు కాబట్టి బయట తిరుగుతా ఉండవు కాబట్టి నువ్వు చూస్తాను కాబట్టి నీ కళ్ళకి ఆనందం అనిపిస్తుంది. అదే నీకు ఒక చెల్లో అక్కను ఉంటే, లేకపోతే మీ అమ్మ ఉంది, మీ అమ్మ అదే మంచిగా డ్రెస్ వేసుకొని రెడీ అయింది అనుకో, నీకు ఎలా ఉంటుంది? అని మీ అమ్మ ఎందుకు ఎట్లా రెడీ అయిందని చెప్పి ఒక 10 మంది ఫోన్ చేసి చెప్పిండు అనుకో, అప్పుడు నీకు ఎలా ఉంటుందో చూసుకో. దయచేసి చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పటికైతే చాలా మంది అంటే మొత్తం అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా చేసుకోవాలని అయితే చేసుకోండి. నేను కూడా చేసేసుకున్నాను. నాన్ వెజ్ అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మటుకు వీడు చాలా దుర్మార్గంగా అయితే మారినాడు, చాలా దుర్మార్గంగా అయితే మారిపోయినాడు. వీడు యూట్యూబ్లో ఫేమస్ గాని కోసం ఎవరినైనా అంటాడు, ఏమైనా అంటాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పటికైతే చాలా మంది అన్ఫాలో అయితే చేసుకున్నాను. నేను కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకున్నాను. వీడియో అయితే నచ్చినట్లయితే మీకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.